రోమాపత్రికలో నుండి మాట చదువుతాను చూడండి. 6వ అధ్యాయము, రోమాపత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుతున్నాను చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతేరని ఇందుకు దేవునికి స్తోత్రం. మరొకసారి చదువుతాను చూడండి. మీరు పాపమునకు దాసులై ఉంటిరి కానీ ఏ ఉపదేశ క్రమమునకు మీరు అప్పగింపబడుతారో దానికి హృదయపూర్వకముగా లోబడిన వారై పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి ఇందుకు దేవునికి స్తోత్రాలు చెల్లించుకుందాం. స్తుతులకు పాత్రుడును స్తోత్రారుడు అయిన మా పరలోకపు తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఇంతవరకు కీర్తనల ద్వారా నీ నామాన్ని మహింపరచడానికి మీరు కృప చూపారు. తిరిగి నాయన ఇదిగో ప్రభ, మీ మాటలు వినాలి, నీ పక్షంగా నిలబడ్డాను, మీ ఆత్మతో నింపండి. అవసరమైన మాటలు నాలో ఉండి మీరు మాతో మాట్లాడి నన్ను మమ్మల్ని అందరిని బలపరచమని, మీ లేఖనాల్లో నుండి మాతో మాట్లాడి నాయన మమ్మల్ని అందరిని కూడా మీ కృపలో నాయన జ్ఞాపకం చేసుకోమని మా ప్రభును మా రక్షకుడైన యేసు పరిశుద్ధ నామములో స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియులారా గమనించండి. ఇక్కడ మొదటగా మనం చదివిన మాట ఏంటంటే మీరు పాపమునకు దాసులై ఉంటిరి అని ఉంది. ఒకప్పుడు దేవునికి మనము దూరంగా ఉన్నప్పుడు పాపానికి దాసులమై ఉన్నాం. అంటే పాపము ఎలాగ నడిపిస్తే అలా నడిచాం. అప్పుడు ఏ ఉపదేశ క్రమం లేదు. పాపం మనలను దాసులుగా చేసుకుంది. అదే ఇంకా మీకు కొంచెం అర్థం అవ్వాలంటే ఎబ్రీలకు రాసిన పత్రికలో ఒక మాట మీకు చదివి దానికి కొంచెం మీకు అర్థమయ్యేలాగా ఉంటుంది చూడండి. ఎబ్రీలకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయము చూడండి 14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయను అని రాయబడింది. ఇక్కడ ఏంటంటే మరణ భయము చేత మనలను దాసులుగా చేసుకుంది అపవాది. అంటే పాపం మనలను మరణ భయముల చేత మనము ఇలా చేయకపోతే చనిపోతామేమో, అలాగా అంటే ఉదయాన లేచి తూర్పుకి వెళ్ళకపోతే బాగుండదేమో, మరణ భయముల చేత. అంటే మనకప్పుడు ఏ ఒక వాక్యం క్రమం లేదు. అయితే దేవుని యొక్క మహాకృప చేత దేవుడు ఏం చేశాడంటే పాపము నుండి, అంటే పాపమనే దాస్యము నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే విమోచించి, అంటే పాపములో నుండి, పాప బంధకములో నుండి, పాపము యొక్క దాక్షరకములో నుండి దేవుడు మనల్ని ఏం చేశాడంటే విడుదల, అంటే ఇమోషన్ అంటే విడుదల, మళ్ళీ విమోచించి ఇప్పుడు మనము నీతికి దాసులుగా చేశాడు. అంటే దేవునికి దాసులం. ఇప్పుడు ఒకప్పుడు పాపానికి దాసులం. ఆ పాపములో నుండి మన ప్రభువు మనల్ని విడిపించడానికి
ఆయన ఏమైవలసి వచ్చింది, ఏ రక్తమాంసములతో మనం ఈ లోకములో ఉన్నామో, ఏ యొక్క మానవుడిగా మనం ఈ లోకములో జీవిస్తున్నామో, అదే రక్తమాంసములతో దేవుడు ఈ భూమి మీదకు వచ్చి ఆ పాప మరణములు బంధకముల నుండి మనల్ని విడిపించడానికి ప్రియులారా ఆయన మనతో సహా అనుభవం గలవాడు. అంటే మనలో ఒకడు సహోదరులు వంటి వాడు కావలసి వచ్చాడు. వచ్చి మనల్ని ఏం చేశాడంటే ఆయన పాపములో నుండి మనల్ని విమోచించాడు. పాప బంధకములను తెంపాడు. పాపములో నుండి, పాప దాశరకములో నుండి, పాపమునకు దాసులమైన మనలను, పాపమునకు లోబడిన మనలను, పాపమునకు అమ్మబడిన మనలను ఆయన ఏం చేశాడంటే మనలను విడిపించాడు. ప్రియులారా, విడిపించాడంటే విమోచించి ఏం చేశాడో తెలుసండి. అదే రామపత్రికలో 6వ అధ్యాయంలో ఏమన్నాడంటే, పాపము నుండి విమోచింపబడి నీతికి దాసులైతిరి. ఇప్పుడు దేవునికి దాసులం మనం. ఒకప్పుడు సాతాను చెప్పినట్లుగా జీవించిన వారము సాతానుడికి దాసులం అయిపోయాము, పాపమునకు అమ్మబడిపోయాము, పాపానికి లోబడిన వారు. దేవుడు మనల్ని ఏం చేశాడంటే పాపము నుండి, అంటే పాప బంధకముల నుండి, పాప భయముల చేత మనల్ని లోబడుచుకున్న అపవాది చేతిలో నుండి ఆ దేవుడు మనల్ని ఏం చేశాడంటే విడిపించి విమోచించబడి మనకి విడుదలనిచ్చి నీతికి దాసులుగా చేసుకున్నాడు. ప్రియుల, ఇప్పుడు మనము నీతికి దాసులం అంటే దేవునికి దాసులం. మనం దేవుని పాదదాసులం. మనం దేవుడు చెప్పినట్లుగా వినాలి. ఒకప్పుడు సాతాను చెప్పినట్లుగా విన్నాం. దానివలన ఇక్కడ ఏమన్నాడంటే ఏ ఉపదేశ క్రమమును మీరు అప్పగింపబడుతురో దానికి హృదయపూర్వకంగా లోబడిన వారు. ఆ రోజుని హృదయపూర్వకంగా పాపానికి అప్పగింపబడిపోయాము, హృదయపూర్వకంగా చేశాం. అదే క్రమం ఇప్పుడు నీతికి దోషులుగా ఉన్నాం, హృదయపూర్వకంగా దేవునికి లోబడిన వారముగా ఉండాలి. అమ్మా బాబు, సాతానుడి పనులకైతే హృదయపూర్వకంగా పనిచేస్తాం, కానీ నీతికి దాసులుగా మనం హృదయపూర్వకంగా ఆయనకి దాసులుగా ఉంటున్నామా? పాపము నుండి విడిపించిన దేవునికి స్తోత్రాలు చెల్లించి బద్ధులమై ఉన్నాం. ప్రియుల, మరొక మాట మీకు చూపిస్తాను చూడండి ప్రియులరా. ఒకటే ఇక్కడ మనలను పాపము నుండి విడిపించి విమోచించి ఆ నీతికి దాసులుగా చేశాడు. అలాగునే చూడండి, ఆ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో ఏమన్నాడంటే చూడండి, అయితే మీరు ప్రియులరా, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ప్రియులారా, మీరు గమనించండి. ఒకప్పుడైతే చీకటిలో ఉన్నాం, ఒకప్పుడైతే పాపం చీకటి, పాపం చీకటి, చీకటే పాపం, పాపమే చీకటి. దేవుడు చీకటిలో నుండి దేవుడు మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, ప్రియులారా, వెలుగు చాలా ఆశ్చర్యకరమైనది, చీకటి ఆశ్చర్యకరమైనది కాదు. చీకటిలో అన్నీ ఉంటాయి. చీకటిలో ప్రియులారా పాపం ఉంటుంది, ప్రియులారా హత్యలు ఉంటాయి, దొంగతనాలు ఉంటాయి, అన్ని రకాల చీకటిలో ఉంటాయి. వెలుగులో ఏమి ఉండదు, అందుకనే ఆశ్చర్యకరమైన వెలుగు. గమనించండి ప్రియుల, అందుకనే దేవుడు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని
గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రచురము చేయి నిమిత్తము ఏర్పరచబడిన వంశం. ఆయన మరణ పునరుద్ధానములను ప్రచురము చేయటానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. ప్రియులారా, చీకటిలో ఉండి మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచి ఏం చేశాడో తెలిసిండి. ఆయన పిలిచి ఏమన్నాడంటే, ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనము, దేవుని సొత్తైన ప్రజలు. ఒకప్పుడైతే చీకటికి సొత్తులో మనం, చీకటి సంబంధులు మనం, చీకటికి బానిసలైపోయాం, చీకట్లో ఉన్నాం. చీకట్లో ఉండి సరిపోతే నరకానికి వెళ్ళిపోతామని చెప్పి ఆ దేవుడు తన కుమారుని పంపించి చీకటిలో నుండి మనలను ఆయన వెలుగులోనికి మనల్ని పిలిచాడు. ప్రియుల, ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు మనం చీకట్లో జీవించాం, ఒకప్పుడు మనం చీకట్లో ప్రయాణాలు చేశాం, ఒకప్పుడు చీకట్లో మన ఇష్టమైన కార్యక్రమాలు నడిపించాము. దేవుడు చూశాడు, నా బిడ్డలు చీకట్లో ఉండి చనిపోతే నరకానికి వెళ్ళిపోతారని తన కుమారుని భూమి మీదకి పంపి ఆ చీకట్లో నుండి దేవుడు మనలను ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మనల్ని పిలిచి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ఒకటే, పాపములో నుండి మనకి విడుదలనిచ్చి నీతికి దోషులుగా చేసుకున్నాడు. చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన ఎలుగులోనికి మనల్ని పిలిచి ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు. ప్రియుల, ఇప్పుడు మనం ఆయన సొత్తైన ప్రజలం. మనం ఇప్పుడు దేవునికి దాసులం, అపవాదికి దాసులం కాదు, చీకటి సంబంధులము కాదు. ప్రియులారా, ఇంకా మనం చీకటిలోనే జీవిస్తే, ఇంకా చీకటి కార్యక్రమాలే మనం జరిగిస్తూ ఉంటే ప్రియులారా, దానికి మరలా ప్రియులారా చూడండి, దానికి మరలా మరణ శిక్ష లేదు. ఆయన మరలా ప్రియులారా, ఒకప్పుడైతే మన పాపముల ద్వారా, అపరాధముల ద్వారా చనిపోయాము. తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మన బ్రతికించాడు. మరలా మనం అపరాధులమైతే దానికి మరలా ప్రియులారా ఆయన మరలా తిరిగి రాడు. కాబట్టి మనము ఆయన వెలుగులో ఉంటున్నామా? ఇప్పుడు మనం ఆయన నీతికి దాసులుగా జీవించగలుగుతున్నామా? ఎలాగుంటున్నామో మనం అందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆశ్చర్యకరమైన ఆయన వెలుగులో ఉన్నామా, మరలా చీకటిలోనికి వెళ్ళిపోయామా? ఒకటి, పాపములో నుండి విడిపించాడు, నీతికి దాసులుగా చేశాడు. నీతిమంతులుగా దాసులుగానే ఉన్నామా, మన పాపమునికి మళ్ళా అమ్ముబడిపోతా ఉన్నామా? ఆలోచన చేయండి ప్రియుల. మరొక మాట మీకు నేను చూపిస్తాను, చూడండి. కొలస్సీయులకు రాసిన ఆ పత్రికలో మరొక మాట రాయబడింది. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. లేక 13 చదువుతున్నాను చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13. ఆయన అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి, అంధకార సంబంధమైన అధికారములో నుండి మనల్ని విడుదల చేసి ఏం చేశాడండి? తన ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాడు. గమనించాలి, అంధకార సంబంధమైన అధికారం. అమ్మా దయచేసి, అంధకార సంబంధమైన అధికారం ఎవరో దాని అధికారం క్రింద నిర్గమకాండములో మనం చూసినట్లయితే మీకు అర్థం అవ్వాలని చెప్తా ఉన్నాను. ఐగుప్తు దేశము వారి కింద దాసులుగా పనిచేశారు ఇశ్రాయేలీలు. ఐగుప్తు దేశంలో వారి చేతి కింద దాసులుగా పనిచేశారు. ఆ దేవుడు ఏం చేశాడంటే ప్రియులారా, ఐగుప్తు దేశము నుండి లేక అంధకారములో నుండి, ఆ కొలుములో నుండి, ఆ భయంకరమైన పాపములో నుండి ఆ ఇశ్రాయేలీయులు ఏం చేశాడంటే విమోచన అంటే విడుదలనిచ్చాడు. ప్రియుల, వాళ్ళ అధికారం క్రింద నుండి,
ఐగుప్తులో వాళ్ళు బానిసలుగా ఉన్నారు, ఐగుప్తులో వారి చేతి కింద ఉన్నారు, వారు అధికారం కింద ఉన్నారు, అంధకారములో ఉన్నారు. దేవుడు వారి మూలుగులు విన్నాడు. దేవుడు ఏం చేశాడంటే వారికి విడుదల, విమోచన కలగజేసి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే ఈ మాట అంధకార సంబంధమైన అధికారములో నుండి దేవుడు ఏం చేశాడండి, ఏం చేశాడు? విడుదల 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 విమోచన. నిర్గమకాండం అనగా ప్రియులారా విమోచన లేక విడుదల. దేవుని యొక్క బిడ్డలమైన మనము అంధకారములో నుండి లేక సాతాను యొక్క దాస్యములో నుండి లేక సాతాను యొక్క అధికారము క్రింద నుండి మనము విడిపింపబడ్డాం. దేవుడు మనకి విడుదలనిచ్చాడు, విడుదలనిచ్చాడు. అందుకనే అంటున్నాడు ఇక్కడ, విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేశాను ప్రియులారా. ఎంత గొప్ప భాగ్యం అండి! ఎవరు చేస్తారండి ఈ భాగ్యాన్ని? ఇంత పాపంలో ఉంటే మనకెందుకెళ్ళి అనుకుంటారు చాలామంది. పాపంలో కొట్టుమిట్లాడుతుంటే పాపను బట్టి ఆడైపోతాడు అనుకుంటారు. కానీ యేసుప్రభు అలాగనుకోలేదే. పాపంలో ఉన్న మనల్ని చూశాడు, పతనమైపోతున్నామని గుర్తించి తనకు ఏకైక కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించాడు. ఏమండి, అధికారము, సాతాను అధికారము కింద దాసుడుగా ఉన్న నిన్ను ఆనాడు ఐగుప్తు దేశానికి మోషే పంపించినట్లుగా దేవుడి భూమి మీదకి మన ప్రభువైన యేసుక్రీస్తుని పంపించి మన కొరకు ఆయన ఎన్నో అవమానాలు, ఎన్నో అపకీర్తులు, ఎన్నో ఉమ్మవేతలు, ఎన్నో నేరాలు, శిక్షలు అనుభవించి మన పాపాల నుండి మనల్ని విడిపించాడు ప్రియులారా. అందుకు నాకు కింద అన్నాడు చూడండి, ఏమన్నాడంటే రాజ్య నివాసులుగా చేశాను ఆ కుమారుని యందు మనకి విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ప్రియులారా గమనించండి, దేవుని పిల్లలు మనము లోకములో నుండి ప్రభులోకి వచ్చాం, అంధకారములో నుండి వెలుగులోనికి వచ్చాం. ప్రియులారా చీకటిలో నుండి వెలుగులోనికి వచ్చాం. మరి సాతాను యొక్క అధికారం కింద నుండి దేవునికి నీతిమంతులుగా దాసులుగా వచ్చాం. ఉన్నామా? అలాగుంటే దేవునికి నువ్వు స్తోత్రాలు చెల్లించి బద్దులమై ఉన్న ఒకవేళ లేకపోతే ప్రియులారా ప్రమాదం పుంజుకొని వస్తుంది మనకి. సారిసారికి ఐగుప్తు దేశానికి మరలా మేము వెళ్ళిపోతామని ఐగుప్తు దేశాన్ని జ్ఞాపకం చేసుకున్నారు చాలామంది ఇశ్రాయేలీలు. ఆ కొలుములో నుండి, అంధకారంలో నుండి, చీకటిలో నుండి, ఆ బంధకములో నుండి, ఆ దాస్యంలో నుండి, ఆ కఠినమైన బానిసత్వంలో నుండి దేవుడు విడిపిస్తే మరలా వారు ఏం కోరుకుంటున్నారండి ఇశ్రాయేలీలు? ఐగుప్తులోనే మాకు బాగుంది అంటున్నారు. ఐగుప్తేనే జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రియులు. నేటి దినాల్లో కూడా యేసు ప్రభు యొక్క రక్తములో కడగబడి తిరిగి మళ్ళీ లోకాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నారు ప్రియుల. లోకానికి దోషులైపోతున్నాం, లోకానికి బానిసలం అయిపోతున్నాం. జాగ్రత్తగా ఉండాలి దేవుని పిల్లలు. ఆయన ప్రియులరా మనల్ని విడిపించడానికి ఏ రక్తమాంశములతో మనం ఉన్నామో, ఏ ఆహారంతో మనము ఈ లోకంలో జీవిస్తున్నామో అదే రక్తమాంశములతో భూమి మీదకు వచ్చాడు ఆయన వచ్చి మన కొరకు ప్రియులారా ఎన్ని అవమానాలు, ఎన్ని బాధలు, ఎంత హింస అంటున్నాడు ప్రియులారా. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాణ్ణి అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు జీవితకాలమంతా మరణ భయముతో దాశము రోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసములో పాలువాడాయ. ఏం పని ఆయనకి? ఏమంటే మన ద్వారా ఆయనకి ఏమన్నా లాభమా? మన వల్ల ఆయనకి ఏమైనా ఉపకారమా? నువ్వు పాపంలోని చనిపోతే నరకానికి వెళ్ళిపోతావని నీకు మన మీద ఉన్న ప్రేమ, ఏ పోలికలైతే మనకిచ్చాడో, ఏ స్వరూపాన్ని అయితే మనకిచ్చాడో, ఆయన సొగసు స్వరూపాన్ని మనకిచ్చిన కారణాన్ని బట్టి ఆ దేవుడు మన పట్ల ఆయనకున్న ప్రేమ, ఆప్యత, అనురాగాలు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు ఇంతగా మన పట్ల
ఆయన చూపుతున్న ప్రేమ. ఆయన మనల్ని విడుదల, మన పాపములో నుండి విడుదల, అపవాది అధికారములో నుండి విడుదల, పాప దాస్యములో నుండి విడుదల. ఆయన సొత్తైన ప్రజలుగా చేసుకున్నాడు, ఆయన నీతికి దాసులుగా చేసుకున్నాడు, ఆయన రాజ్యానికి వారసులుగా చేసుకున్నాడు. ఇంతగా దేవుడు మనల్ని ప్రేమించినప్పుడు మన లోకానికి బానిసలం అయిపోతే, అందుకని అంటాడు గలతీయులకు రాసిన పత్రిక చూడండి మాట. గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో ఒక మాట అంటున్నాడు చూడండి. ఈ స్వతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద సిక్కు కొనకుడి. ఏ కాడి క్రింద నుంచి అయితే దేవుడు మనల్ని విడిపించాడో, ఏ అధికారం కింద నుండి దేవుడు మనల్ని విడిపించాడో, ఏ పాపము నుండి మనల్ని విడిపించాడో, ఏ చీకట్లో నుండి దేవుడు మనల్ని విడుదల విమోచన ఇచ్చాడో, మరల వాటి కిందకి మరలా చిక్కుకోకుండా ఉండండి. దేవుడు మనకిచ్చిన స్వతంత్రాన్ని, దేవుడు మనకిచ్చిన అధికారాన్ని దాన్ని కాళ్ళదన్నుకొని మరలా ఎక్కడికి వెళ్ళిపోతున్నామంటే మరలా దాస్యమని కాడి క్రిందకి చిక్కు కొనకుడి అంటున్నాడు. దాస్యమని కాడి క్రిందకి వెళ్ళద్దు. ఎందుకో తెలుసండి, ఆ కాడి క్రింద నుంచి మనల్ని విడిపించడానికి నేరస్తుడుగా నిలబడ్డాడైనా, పాపిగా నిలబడ్డాడైనా, ఏదో రిక్తుడుగా నిలబడ్డాడైనా, దేవాతి దేవుడు భూమిని ఆకాశమును మాట ద్వారా కలగజేసిన గొప్ప దేవుడైనా మన ప్రభువైన యేసుక్రీస్తు పిలాతు ఎదురా ఏదో నేరము చేసిన వాడుగా రిక్తుడుగా నిరాకారంగా నిలబడ్డాడు. ఎందుకో తెలుసండి, మనల్ని విడిపించడానికి. మన మీద ఆయనకున్న ప్రేమ, అనురాగాల ప్రియులారా. కాబట్టి మనము ఒకటి గుర్తించాలి, పాపము నుండి మనం విడుదల పొందామా? చీకటిలోండి ఎలుగులో ఉన్నామా? చీకటిలోనే ఉన్నామా? సాతానుడు అధికారం క్రింద ఉన్నామా? ప్రభు యొక్క అధికారం క్రిందకు వచ్చామా? అంధకారములో ఉన్నామా? దేవుని యొక్క రాజ్యములో ఉంటున్నామా? ప్రియులారా, ఒక్కొక్క మాట మనం అర్థం చేసుకోవాలి. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మనకింత గొప్ప బాధ్యత, ఆధిక్యత దేవుడు తన కుమారుడు మన ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహిస్తే మన లోక వైపు మొగ్గు చూపిస్తున్నాం. లోకం వైపు మొగ్గు. ఆరాధనకు చాలామంది దూరంగా వస్తా అన్నారు. ప్రియులారా, దేవుని భయం లేదు. ఆనాడు ఇశ్రాయేలీయులకి దేవుని భయం లేదు. ప్రియులారా, మాకు ఐగుప్తే బాగుందంటున్నారు, అక్కడే మాకు అన్నీ దొరికినాయి అంటున్నారు. ప్రియులారా, నిజమే. ఈనాడు దేవుని భయం లేకుండా జీవిస్తుంది నేటి జనం, సంఘాలు. కాబట్టి ప్రియులారా, గమనించండి, దేవుని పిల్లలమైన మనము మరలా తిరిగి పాపమని దాస్యమని కాడి క్రింద చిక్కుకోకుండా మన ప్రభువైన యేసుక్రీస్తు ఎక్కడైతే మనల్ని నిలబెట్టాడో, చీకటిలోంచి మనల్ని పిలిచి వెలుగులో పెట్టాడు మనల్ని. ప్రియుల, చీకటి మంచిదా వెలుగు మంచిదా? ప్రియులారా, ఆలోచన చేయండి. అంధకారములో నుండి దేవుడు మనకు విడుదల ఇచ్చాడు. ఎంత గొప్ప భాగ్యము అది మనము ప్రియులారా, దేవుడు గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. ఆఖరికి ఒక మాట చదివి నేను ముగిస్తాను. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంది. 1వ అధ్యాయము 7వ వచనములో చూడండి, దేవుని కృప మహోదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకేం దొరికిందండి? విమోచనం. బాబు, ఇవి మనకు అర్థం అవ్వాలి. ఏదో చెప్పుకుంటా పోతాడు, ఏదో మనం వింటున్నామంటే కాదు ప్రియులారా, ఇవి మనకు అర్థం అవ్వాలి. చూడండి, దేవుని కృపమౌదైశ్వర్యమును బట్టి ఆ ప్రియునియందు ఆయన రక్తము వలన మనకు విమోచనం, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. అమ్మా బాబు, ఆయన రక్తము ద్వారా, ఆ ప్రియునియందు ఆయన రక్తము ద్వారా
మనకేం కలిగిందండి? విమోక్షణ. ఎందుకంటే రక్త పోక్షణ లేనిది పాప క్షమాపణ కలగనేరదు. అది ఏ రక్తమై ఉండాలంటే ప్రియులారా, కోడుల రక్తమై ఉండకూడదు, ఎడ్ల రక్తమై ఉండకూడదు, కానీ అది పరిశుద్ధమైనదై ఉండాలి. అందుకని అంటాడు పేతురు రాసిన పత్రికలో, అమూల్యమైన ఏం రక్తం అది? అమూల్యమైన రక్తం. అమూల్యమైన రక్తం ద్వారా మీరు విమోపించబడుదురని మీరు ఎరగరా? అమూల్యమైన రక్తం ద్వారా దేవుడు మనల్ని కడిగాడు, మన పాపముల నుండి మనల్ని శుద్ధి చేశాడు. ఆయన పరిశుద్ధ స్థానంలో మనలను పరిశుద్ధులుగా నిలవబెట్టాడు. మన అపరాధానికి క్షమాపణ దొరికింది, మన పాపానికి క్షమాపణ దొరికింది. ఆ పాపం అనే దాస్యం అనే కాడి క్రింద నుంచి మనకి విడుదల దేవుడు మనకి ఇచ్చాడు. ఇట్టి గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు మన ప్రభుని ఆత్మతో సత్యముతో ప్రభుని ఆరాధించాలని, అట్టివారు కావాలని తండ్రి ఏం చేస్తున్నాడండి? కోరుకుంటున్నాడు. ప్రియులా, అందరిని కోరుకోడండి. అందరిని రక్షించబడి బాప్తిసం తీసుకున్న వాళ్ళు అందరిని కోరడైనా, అందరినీ కోరుకోడండి. మరి ఎవరిని కోరుకుంటాడంటే, ఎవరైతే అంధకారములో నుండి విడుదల కలిగి ఉన్నారో, చీకటిలో నుండి వెలుగులోకి వచ్చారో, ఆయన రక్తంలో కడగబడి అపరాధానికి క్షమాపణ కలిగి ఉందో, ఎవరైతే దేవుని యొక్క పాపము నుండి లేక మరి అపవాది యొక్క దాస్యము నుండి విడుదల పొంది నీతికి దాసులుగా ఎవరైతే ఉన్నారో 6 ఆరాధనలో ఉంటే అటు వారిని తండ్రి కోరుకుంటున్నాడు. అందరినీ కాదు ప్రియులారా, అందరినీ కాదు ప్రియులారా. ఉన్నామా మనం? మన విడుదల, మన విమోచన, మన దాశరకు మన దగ్గర ఉందా? దేవుని సొత్తైన ప్రజలుగా దేవుని చెంతనుంటున్నామా? మళ్ళా దాస్యాన్ని కాడి కిందకు పరిగెత్తిపోతున్నామా? ఇదిగో చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రియుల, ఆ ప్రియుని యందు ఆయన కృపమౌదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకి ఏం దొరికిందండి? విమోచన అంటే విడుదల. ఆ ప్రభు ద్వారా మనకి విడుదల, అంతే. ఎవరి ద్వారా మనకి విడుదల లేదు ప్రియులారా. అందుకని అంటున్నాడు అక్కడ కింద ఏమన్నాడంటే, కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయ సంకల్పం చొప్పున తన చిత్తమును గురించి మర్మను మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వీక్షణ కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింప చేశాడు. కాలము సంపూర్ణమైనప్పుడు. అందుకని గలతీయులకు రాసిన 4 ఏమన్నాడంటే, అయితే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాడంతే. ఇది మర్మతో కూడిన మాటలు ఇవి ప్రియులరా. కాలము సంపూర్ణమైనప్పుడు తన కుమారుని పంపి ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రము లోబడిన వారిని విమోచించుటకు ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఏ ధర్మశాస్త్రం అయితే మనం విడిపించలేదో, ఏ ధర్మశాస్త్రం అయితే మనం బంధించిందో, ఏ ధర్మశాస్త్రంలో మనం సిక్కుకొని ఉన్నామో అందులోని విడిపించడానికి ఏ మానవుడు తరమ కాలేదు. అందుకని యేసు ప్రభు ధర్మశాస్త్రానికి లోబడి 10 ఆజ్ఞలను నెరవేర్చి అందులోంచి మనల్ని విడిపించి మనలను పరిశుద్ధులుగా చేశాడు ప్రియుల. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, ఈ సత్యమైన మాటలు, ఈ శ్రేష్టమైన మాటలు మనం విని, ప్రభా ఒకప్పుడు పాపానికి దాస్యుణ్ణి నాయన, ప్రభా ఒకప్పుడు అంధకారములో నడుచుకునేవాడిని, ప్రభా ఒకప్పుడు చీకట్లో ప్రయాణము చేశాను నాయన, ఒకప్పుడు నేను నీకు దూరంగా ఉన్నాను తండ్రి. ఇప్పుడైతే నీ బిడ్డగా నన్ను చేసుకున్నావు నాయన, నీ సొత్తైన ప్రజలుగా నన్ను ఎన్నుకున్నావు నాయన, నన్ను విలువ పెట్టి కొన్నావు, నీ సొత్తుగా నన్ను చేసుకున్నావు ప్రభా. మళ్ళా దాస్యమని కాడి కిందకు పోకుండా నన్ను కాపాడు ప్రభాని. ఎవరైతే మనుషుల్లో వారు నిగ్రహశక్తి కలిగి జీవిస్తారో, దేవునికి నిందారహితులుగా ఉండి జీవిస్తారో, దేవునికి ఎవరైతే ప్రీతికరముగా ఉండి జీవిస్తారో తప్పనిసరిగా వారు తప్పగా రొట్టు తీసుకోవాలి, స్తోత్రాలు చెల్లించాలి. లేని పక్షంగా ప్రియులారా స్తోత్రాలు చెల్లించాలి. దేవుడు మనకు చేసిన ఉపకారాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లించాలి. ఆనాడు భక్తులు ప్రియులారా స్తోత్రాలు చెల్లించి దేవుని ఆరాధించారు. దినవృత్తాంతుల గ్రంథంలో ఇజిగే కాలంలో ప్రియులారా మరి ఏం చేశారు? మొట్టమొదటిగా దేవుని స్తుతించి స్తోత్రాలు చేసి దేవుని ఆరాధించారు. అలాగనే మనం కూడా ఏం చేయాలంటే, ప్రభా ఇదిగో నాయన
అంధకారములో ప్రయాణం చేస్తున్న నన్ను, చీకట్లో సంచరిస్తున్నాను నన్ను, ఇదిగో పాపంలో కొట్టిమిట్టులాడుతున్నాను నన్ను, నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తుని భూమి మీదకి పంపించి, ఇదిగో ప్రభా ఆశ్చర్యకరమైన నీ వెలుగులో ఆనందముతో జీవించే కృప నీ కుమారుడు నా ప్రభు యేసుక్రీస్తు ద్వారా నాకు ఈ గొప్ప భాగ్యాన్ని అనుగ్రహించినందుకు నేను నీకు స్తోత్రాలనైనా స్తుతులు చెల్లించి బద్దులముగా ఉన్నాం. అలా చేసి మనము రొట్టె తీసుకోవాలని, అలాగనే దేవుని వాక్యము తేటగా మనం చెప్తాం. కాబట్టి నా ప్రియ సోదరి సోదరులారా, దేవుని బిడ్డలమైన మనం చెప్పిన ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో రికార్డ్ చేసుకొని, ఇంకా చీకట్లో ఉన్నావా, ఇంకా అంధకారంలో ఉన్నావా, ఇంకా పాపంలో ఉన్నావా, ఇంకా నీవు దేవునికి దూరంగా ఉన్నావా, అయితే ఆయన రాకడ ఆసన్నమైంది. నువ్వు పాపంలో ఉంటే దేవుడు నిన్ను దాటుకుని వెళ్ళిపోతాడు. ఇంకా దానికి క్షమాపణ లేదు ప్రియుల, ఆయన దాటుకుని వెళ్ళిపోతాడు. ఒకవేళ నువ్వు ప్రభా ఇదిగో నాయనా నన్ను పిలిచావు, ఆశ్చర్యకరమైన వెలుగులో ఉండి నేను మళ్ళా దూరం అయిపోతానని ప్రభు దగ్గర క్షమాపణ కోరుకుంటావా? నీ దగ్గర నిలిచి మళ్ళీ నీ భుజం తట్టి నిన్ను ఓదార్చి మళ్ళీ నీ కుమారుడికి అంగీకరిస్తాడు. కాబట్టి ప్రియులారా, అలాంటి భాగ్యాన్ని దేవుడు మనకిచ్చినప్పుడు మనం వినియోగించుకొని ప్రభుని ఆత్మతో ఆరాధించాలని నేను ప్రభుపేట వెచ్చరించి ముగిస్తున్నాను. కొద్ది ఆరాధన బాటలో ప్రభు వీనికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె.